आचन्तेश्वरा जगदाधारा शङ्करा आचण्टपुरवासा भयङ्कर ईश्वरा नी सन्निधे कैलासं नी दर्शनं पुनीतं शम्भो महादेव शरणं निपादम् ॐ नमः शिवाय हर हर आचन्तेश्वरा ॐ नमः शिवाय साम्ब सदाशिवा ॐ नमः शिवाय हर हर आचन्तेश्वरा ॐ नमः शिवाय साम्ब सदाशिवा బిల్వం సమర్పించి కొలిచేము నిన్నే కర్పూర హారతి ఇస్తాము నీకే మా కష్టాలన్నీ తీర్చే కరుణామయ మూర్తి నీ నామస్మరణే మాకు నిత్యం ప్రశాంతి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ హర హర ఆచంతేశ్వర ఓం నమః శివాయ సాంబ సదాశివ ఓం నమః శివాయ హర హర ఆచంతేశ్వర ఓం నమః శివాయ సాంబ సదాశివ आचन्तेशमाचन्ता संवासमीशं सुशम्भुं मनोवासमानन्दरूपम् नाभिकुचोत्पन्नमर्थेन्दुचूडं सदाचन्त श्रीपार्वतीशं नमामि सौभाग्यदं भाग्यनाथं सुशोभं सदा सर्वमाङ्गल्यरूपं महेशं श्रीपार्वती वामभागं गरीशं सदाचन्त श्रीपार्वतीशं नमामि ఆలయ కమిటీ మెంబర్స్ అలాగే చైర్మన్ గారు నెక్కంటి గజేశ్వరరావు గారు అలాగే వైస్ చైర్మన్ సెక్రటరీ గారు ఇంత అద్భుతంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు. ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ అన్న సంతర్పణ, ఇక్కడ అన్నదానం. నా చిన్నప్పుడు కూడా మేము అది చూడడానికి వచ్చేవాళ్ళం. చూస్తేనే పుణ్యము అని చెప్పి రాసులు రాసులు కూరగాయలు, రాసులు పోసిన అన్నం, అలాగే అవి చూడడం రెండు కళ్ళు సరిపోయేవి కాదు. ఇప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు కూడా జరుగుతుందో లేదో ఎన్ని సంవత్సరాలు అని అనుకున్నా కానీ ఇప్పుడు కూడా అంతకన్నా భాగంగా అంత చక్కగా అరేంజ్ చేసి కొన్ని వేల మందికి ఇక్కడ ఈ 5 రోజులు శివరాత్రి సందర్భంగా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత గొప్పగా ఆలయ కమిటీ ఉత్సవాలు జరపడం అనేది చెప్పుకోదగ్గ విషయం. చాలా సంతోషంగా ఉంది నాకు. చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఈ గుడి ఆలయం ఇవన్నీ కూడా ప్రతిరోజు మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం. కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుని ఇక్కడే మేము చాలా విషయాలు మాట్లాడుకుని ఇక్కడే ఎన్నో ప్లాన్లు చేసేవాళ్ళం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుంటే అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. సో చాలా ఎనర్జీ ఇక్కడికి వచ్చి నేను ఆ ఎనర్జీ అంతా కూడా, ఆ శక్తిని అంతా కూడా నేను తీసుకుని వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే చాలా మందిని ఇక్కడికి వచ్చి అందరినీ కలవడం ఇంకా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రతి శివరాత్రికి
నాకు ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంత సమయం గడపాలనే ఆలోచన నాకు ఇప్పుడు వచ్చింది. అలాగే త్వరలో ఇక్కడ అరుణ యోగా కార్యక్రమాలు అంటే మెడిటేషన్ అలాగే ఆల్టర్నేట్ థెరపీస్ మీద ఇక్కడ మొదలు పెట్టాలనే ఆలోచన కూడా నాకు ఉంది. అది జరుగుతుంది అని అనుకుంటున్నా. ఆచంటీశ్వరుడి ఆశీర్వాదం కనుక ఉంటే అది కూడా తొందరలో కూడా నేను ఇక్కడ మొదలు పెడతాను. నమస్తే. అలాగే ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే నా చేతుల మీదుగా శివుడి పాటలు 11 పాటలు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. భవ్య భారతి విద్యానికేతన్ ఆధ్వర్యంలో, ఆత్మీయ గోదావరి ఛానల్ ఆధ్వర్యంలో అద్భుతమైన 11 ఆచంటీశ్వరుడిని మీద పాటలు రచించి అలాగే వాటిని రికార్డ్ చేయడం జరిగింది. ఈ పాటలు ఆత్మీయ గోదావరి ఛానల్లో అలాగే యూట్యూబ్లో మీరు చూడొచ్చు. ఈ కార్యక్రమం అలాగే ఇంత మంచి పాటలు స్వామివారి మీద రాసిన పాటలు నేను అవి ఆవిష్కరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాంటివి ఎన్నో రచించాలని ఆత్మీయ గోదావరి ఛానల్ వాళ్ళని అలాగే భవ్య భారతి విద్యానికేతన్ వాళ్ళకి ఆచంటీశ్వరుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.